300 టీఎంసీకి మొత్తం ప్రాజెక్టులు కడుతున్నారు, కెనాల్స్ కానీ పంపులు ఫిట్ చేసుకోవడానికి అవసరమైన కాంక్రీట్ స్ట్రక్చర్స్ ఇవన్నీ. సో 400 టీఎంసీని ఏ విధంగా అప్ టు ప్రకాశం నెల్లూరుకి తీసుకెళ్లాలనో 2016 నాడే చంద్రశేఖరరావు గారు చెప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఇదే అదనుగా తీసుకొని పనులు మొదలుపెట్టుడు. చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే మొదటిసారి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఇన్ని పేజీల రిపోర్టు వ్యాట్కోసు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి ఇచ్చింది. ఏ ఒక్క రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 16 నుంచి 19 వరకు ఏ ఒక్క రోజు ఇది చంద్రబాబు నాయుడు గారిని వ్యతిరేకించలేదు చంద్రశేఖరరావు గారు. ఇది వదిలేసి 2019లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఇప్పుడు అన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు చూపించింది. ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ చంద్రబాబు నాయుడు ప్రపోజల్, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాక కూలంకషంగా డీటెయిల్డ్ ప్రాజెక్టుతోని ఇదే ప్రగతి భవన్లు ఇక్కడనే మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు చెప్తారు, ఇదే ప్లేస్లో జగన్మోహన్ రెడ్డిని పిలిచి మంచి భోజనం పెట్టి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఏ విధంగా గోదావరి జలాలను పెన్నా పరివాహక ప్రాంతానికి బంకచెర్ల వరకు తరలించుకెళ్లాలను చంద్రశేఖరరావు గారే వాళ్ళకు మొత్తం నేర్పాడు. ఈరోజు ఆయన 80,000 పుస్తకాలు చదివిన తెలివితేటలు, విశ్వాసం ఏదైనా ఉంటే తెలంగాణ ప్రజల పట్ల చూపించాలి. వారు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు, జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చినా గోదావరి జలాలే తీసుకుపోతామన్నారు. చంద్రశేఖరరావు గారు నగరి రోజా గారింటికి వెళ్ళినా కూడా గోదావరి జలాలని మీకు ఇచ్చి రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. అంటే మా ఇంటికి వస్తే ఏం చేస్తావు, మీ ఇంటికి వస్తే ఏం పెడతావు అనే విధానము స్పష్టంగా ఇక్కడ ఉంది. ఈ నేపథ్యంలో రెండోసారి ముఖ్యమంత్రికి వచ్చిన చంద్రబాబు నాయుడు గారు పాత ఫైల్స్ కన్నిటికీ దుమ్ము దులిపి ఇప్పుడు ఆ పనులను ముందుకు తీసుకెళ్లడానికి మొదలుపెట్టిండ్రు. మేము స్పష్టంగా చెప్పినాం, కృష్ణానదిలో మా ప్రాజెక్టులు అన్ని నీటి కేటాయింపులు, గోదావరి ప్రాజెక్టులో మా ప్రాజెక్టుల నీటి కేటాయింపులు అన్ని వివాదాలు పరిష్కారం అయితే తప్ప మిగులు జలాలు అనేది లెక్క తేలదు. కాబట్టి గోదావరి బేసిన్లో మా పెండింగ్ ప్రాజెక్టులు ప్లస్ 968 టీఎంసీ వాటర్ ప్రాజెక్టులు మేము మొత్తం కట్టుకున్న తర్వాత మిగులు జలాల పైన వరద జలాలు ఉంటే అవి ఎన్ని మిగిలినాయి, దాంట్లో మాకెంత వస్తుంది మీకెంత వస్తుంది. మళ్ళా మిగులు జలాల్లో మనకు వాటా ఉన్నది, వరద జలాలలో కూడా మనకు వాటా ఉన్నది. నికర జలాలలో ఏ విధంగా అయితే ప్రపోర్షనేట్ గా 968 టీఎంసీ మనకు 518 టీఎంసీ ఆంధ్రప్రదేశ్కి వచ్చిందో అదేవిధంగా గోదావరిలో ఉండే మిగులు జలాలు కావచ్చు, గోదావరిలో ఉండే వరద జలాలు కావచ్చు, ప్రపోర్షనేట్ గా తెలంగాణకు కూడా ఒక రైట్ వస్తుంది. ఇవన్నీ చర్చించుకోవాలంటే ఆఫీసర్స్ లెవెల్లో ఫస్ట్ డిస్కషన్ జరగాలి, ఆ తర్వాత అక్కడ ఇది కాకపోతే మన మంత్రుల కమిటీలో జరగాలి, అక్కడ కూడా పరిష్కారం కాకపోతే అపెక్స్ కౌన్సిల్లో కూర్చొని మాట్లాడుకోవాలి. అప్పుడు మాత్రమే నికర జలాల లెక్కలు తేలిన తర్వాత మిగులు వరద జలాల మీద చర్చ జరుగుతుంది. మిగులు వరద జలాలలో తెలంగాణకి ఎంత వస్తుందో కూడా లెక్క రాసుకోవాలంటున్నాం మేము. ఇప్పుడు సింపుల్ గా సముద్రంలోకి వెళ్తున్నాం, మేము తీసుకెళ్తున్నాం. చంద్రశేఖరరావు గారు 2016 నుంచి 2023 వరకు మాకు సంపూర్ణంగా సహకరించిండు. మా ఎడారిగా మారిన రాయలసీమను రతనాల సీమ చేస్తా అన్నాడు. కేవలము రాగి సంకటి రొయ్యల పులుసుకే మాకింత అవకాశం ఇచ్చిండు చంద్రశేఖరరావు గారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎందుకు అడ్డం పడుతున్నారు అని ఇప్పుడు వాళ్ళ బాధ. ఉత్తమ్ కుమార్ రెడ్డికి రేవంత్ రెడ్డికి రొయ్యల పులుసు కానీ రాగి సంకటితో పనిలేదు. తెలంగాణ ప్రజల యొక్క హక్కులతోనే మాకు సంబంధం. వ్యక్తులు ఎవరికైనా పరిచయం ఉండవచ్చు, వ్యక్తులు పరిచయం ఉన్నంత మాత్రాన రాష్ట్ర రైతాంగం యొక్క హక్కులను తాకట్టు పెడతామా? ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని కాపాడుకోవాలనే తాపత్రయం ఉన్నది కాంగ్రెస్ పార్టీకి. ఆ కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. మేము అహంకారంతోనో నిర్లక్ష్యంతోనో గొప్పల కోసం వ్యవహరించదలుచుకోలేదు. నేను సాంకేతికంగా అంశాలను ప్రభుత్వాల ముందు, రాజకీయపరమైన విధానంతో ప్రజల ముందుకు, న్యాయపరమైన విధానాలతోని ఎక్కడ కొట్లాడాలనో అక్కడ కొట్లాడతాము. అందుకే ఈరోజు నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి సూచన చేస్తున్నా. పైనున్న ప్రాంతం మాది, మీరు వదిలితేనే కదా మాకు వస్తుంది అని అంటారు. బాగానే ఉంది, నదీ పరివాహక విధానం కరెక్టే. కానీ కిందున్న ప్రాంతం పైనున్న రాష్ట్రం యొక్క నికర జలాల ప్రాజెక్టులకు కూడా ఎందుకు అభ్యంతరాలు పెడుతున్నారు? మీరు మొట్టమొదట బ్లాంకెట్ గా మాకున్న మా హక్కులు కృష్ణానది జలాలు, పట్టిసీమ జలాలు గోదావరి నుంచి మీరు తాత్కాలికంగా కృష్ణా బేసిన్, కృష్ణా డెల్టాకి తీసుకెళ్ళారు 90 టీఎంసీలు.
ఆ 90 టీఎంసీల నీళ్ళలో 45 టీఎంసీలు మాకు కృష్ణా బేసిన్లో అదనంగా రావాలి. ఆ 45 టీఎంసీలు ఇస్తే అదేవిధంగా మేము ఒక 90 టీఎంసీలు మేము మైనర్ ఇరిగేషన్లో వాడుకుంటున్నాం. అవి ఆ మైనర్ ఇరిగేషన్ వాటిని మేము మేజర్ ఇరిగేషన్లో కన్వర్ట్ చేసుకుంటూ ఒక 45 టీఎంసీలు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు కేటాయింపులు ఇవ్వండి అని మేము తిరుగుతా ఉన్నాం. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 18 నెలల నుంచి మా కృష్ణా బేసిన్లో ఉండే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు మా కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కు నీటి కేటాయింపులకు మీరు కేంద్ర ప్రభుత్వానికి నిరభ్యంతర పత్రం ఇస్తే మాకు కేటాయింపులు వస్తే మేము ఆ ప్రాజెక్టులకు లోన్లు తెచ్చుకుంటాం, నిధులు తెచ్చుకుంటాం, మేము ప్రాజెక్టులు కట్టుకుంటాం. దాంతో మా పని సులువవుతుంది. మీరు వాటికి వచ్చినప్పుడు కృష్ణా బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు, గోదావరి బేసిన్లో ఉండే ప్రాజెక్టులకు అభ్యంతరాలు పెడుతున్నారు. నికర జలాల కేటాయింపులు ఉన్న తెలంగాణ రాష్ట్రానికి మీరు అభ్యంతరాలు పెట్టుకుంటూ వరద జలాల కోసం మూడో పంట కోసం మీరు తాపత్రయపడుతున్నారు. మొదటి పంటకే మాకు లేవు, మా తాగునీళ్ళకే మాకు సమస్య ఉన్నది. మీరు కూడా ముందుకు వచ్చి సహకరించాలి కదా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు. ఈ సమస్యలు ఒకవైపున పరిష్కారం కావు, ఒకవైపు నిర్ణయాలతో ఇది ముందుకు పోదు. ఇరువైపులో చర్చించుకోవాలి. చర్చల ద్వారానే పరిష్కారం వస్తుంది. కేంద్ర ప్రభుత్వం పెద్దన పాత్ర పోషించాలి చట్టపరంగా. అపెక్స్ కౌన్సిల్ చైర్పర్సన్ ఇస్ జలశక్తి మినిస్టర్. ఆనాడు ఉమాభారతి గారు ఉన్నారు, తర్వాత గజేంద్ర సింగ్ షెకావత్ ఉన్నాడు, ఈరోజు సిఆర్ పాటిల్ ఉన్నాడు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్ర ప్రభుత్వము ఒక లిటిగేషన్ క్రియేట్ చేస్తుంది. పరిష్కరిస్తే మా దగ్గర ఎందుకు వస్తారు? ఈ పంచాయతీ ఇట్లుంటేనే ఇద్దరు మా దగ్గరకు వస్తారు కదా, అప్పుడు ఇద్దరు జుట్టు పట్టుకొని ఆడించవచ్చు అని కేంద్ర ప్రభుత్వం యొక్క విధానం. ఇన్ని మాటలు మాట్లాడే కిషన్ రెడ్డి గారు ఎందుకు ఈ నీటి కేటాయింపులకు సంబంధించి బాధ్యత తీసుకోరు? కేంద్ర మంత్రి కదా ఆయన, యూనియన్ క్యాబినెట్ మినిస్టర్. సిఆర్ పాటిల్ గారికి ఎంత హోదా ఉందో కిషన్ రెడ్డి గారికి కూడా అంతే హోదా ఉంది. మేము పర్సనల్ గా కలిసి చెప్పినాము, అధికారులను పంపించి చెప్పినాం కిషన్ రెడ్డి గారికి, ఈ నీటి కేటాయింపులకు సంబంధించి మీరు మాట్లాడండి, మీరు బాధ్యత తీసుకోండి. ఇప్పుడు అదే ఆంధ్రప్రదేశ్ నుంచి రామ్మోహన్ నాయుడు నుంచి అందరూ పోయి ఆడ కూర్చొని ఆంధ్రప్రదేశ్కు నీళ్ళు ఎట్లా తీసుకుపోవాలనో టేబుల్ టు టేబుల్, ఆఫీస్ టు ఆఫీస్ తిరుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ మంత్రులు, ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రంలో ఉన్న మంత్రులు. మరి కిషన్ రెడ్డి గారు ఈ పని చేయడం లేదు.